శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే జాతకంలో గురుబలాన్ని, రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చిటికెడు పసుపు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఈశాన్యంలో తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయాలి. మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీసినట్లయితే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు. జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. శ్రావణ గురువారం సందర్భంగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి ఈ ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. గృహంలో ఈశాన్యం మూల మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈరోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొబ్బరి పంచదార కలిపి ఈశ్వరుడికి, లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణమూర్తికి ఈరోజు నివేదనగా సమర్పించినట్లయితే గృహంలో శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలకు అవసరమైనటువంటి ధనం మీకు లభించటానికి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం, మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నానబెట్టినటువంటి శనగల్లో చిటికెడు పసుపు కలిపి ఆ శనగలు గోమాతకి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో కానీ ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఈరోజు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో 6, 8, 12 స్థానాల్లో గురువు ఉన్న, గోచార పరంగా రాశికి గురుబలం తక్కువగా ఉన్న శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.